మనం బ్రతికుండగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో ఉన్నారు అంటే మనం చచ్చిన వాళ్ళతో సమానం, అంతే, ఇంక అనుమానం లేదు. వేదం కూడా మాతా సమం నాస్తి శరీర పోషణం అని చెప్పింది. 9 నెలలు ఆ గర్భాన్ని ధరించి తాను మరణించటానికి సిద్ధపడి పిల్లవాడికి జన్మనిస్తుంది తల్లి. ఎందుకంటే భూమి కంటే గొప్పది ఎవరైనా ఉన్నారంటే తల్లి. మాతృదేవో భవ అని చెప్పింది. భగవంతుడు శంఖచక్రాలతో గుళ్ళో ఉండడు, ప్రత్యక్ష రూపాలతో తల్లిదండ్రుల రూపంలో మనకు ఎదురుగా ఉంటారు. అందుకనే తల్లిదండ్రులని సేవించినవాడు, తల్లిదండ్రులకి ఆనందం కలిగిస్తూ వాళ్ళ జీవిత చరమాంకం హాయిగా వెళ్ళిపోయేట్టుగా చూసేటువంటి సంతానం యజ్ఞాలు, యాగాలు, దేవాలయాలు, తీర్థయాత్రలు చెయ్యక్కర్ల, దేవుడు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. మనం బ్రతికుండగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో ఉన్నారు అంటే మనం చచ్చిన వాళ్ళతో సమానం, అంతే, ఇంక అనుమానం లేదు. 9 నెలలు తనకి గర్భంలో చోటిచ్చినటువంటి తల్లిదండ్రులకి చివరిలో ఒక గది ఇవ్వలేమా? 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టాం, 3 కోట్లు పెట్టి డెకోలం ఫర్నిచర్ తెచ్చాం, ఎందుకు తగలైనా? తల్లిదండ్రులు ఆ ఇంట్లో తిరగని ఇల్లు వల్లకాటి సదృశం అని చెప్పారు. భగవంతుడు ఎవరికి ఫస్ట్ ఓటింగ్ ఇస్తారు అంటే, భగవంతుడిని మనం పూజ చేయక్కర్లా, మనం చేయకపోయినా ఆయన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిస్వార్థంగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సేవించడమే పిల్లల యొక్క కర్తవ్యం, ఇంకంతకంటే ఏమక్కర్లా. అష్టైశ్వర్యాల్లో మొదటి 2 ఏమిటన్నారు? మాట వినేటువంటి భార్య దొరకటం, అనంగానే ఆగే సంతానం కలగటం, ఈ 2 అష్టైశ్వర్యాలు. సంతానం పరమార్థం ఏమిటంటే, ఏ సమయంలో మన మనస్సు ఆనందపడాలో ఆ సమయంలో మన మనస్సుకి ఆనందం కలిగించడమే సంతాన లక్షణం.